హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనమైతే న్యాచురల్ ఫుడ్ పుట్టగొడుగులు కర్రీ అనేది చేస్తున్నాము. చాలా సింపుల్గా ప్రాసెస్లో అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఎలా వచ్చింది అనేది కూడా మీరు ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది మష్రూమ్స్ అంటారు. మష్రూమ్స్ అంటే రెడీమేడ్గా వస్తాయి మనకు. మేమైతే కన్నా పల్లెటూరులో ఇవైతే పుట్టగొడుగులు అంటాము. ఇవైతే కన్నా పల్లెలో అయితే చాలా త్వరగా మాకు దొరుకుతాయి. చాలా మంచిగా బాగుంటాయి. ఇది చపాతీలోకి అందుకు చాలా బాగుంటుంది. వీడియోకి వెళ్దాం. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? అందరు కలిసి పుట్టగొడుగులు అనేది ఇవ్వండి. చూడండి ఎలా ఉన్నాయో. ఇలా ఉంటాయి. దీన్ని అనేది మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా తుంచినా తునిగిపోతాయి. మాకు వదిన అయితే అన్ని తుంచేస్తుంది, నాకు నీట్గా చేసి ఇస్తుంది. ఫస్ట్ నేను చేసిస్తాను అని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో వేసి పెట్టాను. మొత్తం దాంట్లోనే ఎర్రమట్టి అనేది ఉంటుంది కదా, అది మొత్తం పల్లెల్లో మట్టిలో వస్తాయి కాబట్టి మొత్తం అనేది నీట్గా 3 times 4 times క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలా క్లీన్ చేసిన తర్వాత బాగా నీట్గా వాష్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను నేను. తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మసాలాలోకి మనకు మసాలా కావాల్సిన దినుసులు అనేది కొబ్బరి, వెల్లుల్లి, ఒక అల్లం ముక్క తీసుకున్నాను. 3 కలిసి మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాగా చేసేసుకొని మనకు మసాలా అనేది దానికి. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలో తగినంత ఆయిల్ వేసేసుకొని మనకు కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని మనం ఎంత తగ్గుతుందో అంత వేసుకొని, నేనైతే కొద్దిగా వేస్తున్నాను. తర్వాత ఆవాలు వేసాను. ఆవాల తర్వాత ఆనియన్స్ వేసాను. ఒక ఆనియన్ వేసాను. ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి పోపుకు వేసాను. ఆనియన్స్ తర్వాత కరివేపాకు వేసాను. 2 ఎండుమిర్చి కూడా వేసాను నేను. అలానే చూడండి, ఎండుమిర్చి వేసాను. మొత్తం ఇది వచ్చి రెడ్ కలర్ వచ్చేంత వరకు చిన్నగా మంట మీద ఎగనిద్దాము. ఆనియన్ అనేది రెడ్ కలర్ వచ్చేయాలి. ఆనియన్ అనేది అప్పుడే టేస్ట్ మనకు బాగా వస్తుంది. చూడండి ఎలా ఎగుతుందో. ఓకేనా? ఆనియన్ అనేది రెడ్ కలర్లోకి వచ్చేయాలి. రెడ్ కలర్లోకి వచ్చేసింది. చూడండి, అప్పుడే రెడ్ కలర్లోకి వచ్చేసింది. తర్వాత నేనైతే 3 చిన్న సైజు టమోటా తీసుకున్నాను. 3 టమోటా అనేది కట్ చేసి సన్నగా వేశాను. టమోటా వేసాను. టమోటా కూడా మగ్గనివ్వాలి, బాగా మగ్గాలి మొత్తం కలిసి మసాలా. తర్వాత మనం ఇప్పుడు దాకా మసాలా కొత్తి పెట్టుకున్నాం కదా, కొబ్బరి, అవి కూడా వేసాను నేను. చూడండి, మొత్తం మసాలా కూడా దాంట్లో వేసేసి మసాలా అనేది టమోటా దాంట్లో వేసాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను నేను. తర్వాత ఇది మిక్స్ చేసిన తర్వాత మనకు తగినంత ఇంకా కావాల్సింది కారం పొడి, ధనియాల పొడి, పసుపు, సాల్ట్ అవి కూడా వేసేసుకున్నాం ఒక్కొక్కటి స్టెప్లో. ఓకేనా? చూడండి, ఇప్పుడైతే నేను కారం పొడి వేస్తున్నాను. ఫస్ట్ కారం పొడి తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టేసుకున్నాను. మొత్తం సరిపోతుందా లేదా కలర్ అనేది, మనకు కారం అనేది ఎలా ఉంటుందని. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని కూడా ఒకసారి కలబెట్టేశాను మొత్తం కలిసి. తర్వాత మళ్ళీ ధనియాల పొడి వేశాను. ధనియాల పొడి తర్వాత మళ్ళీ ధనియాల పొడి వేశాను. ధనియాల పొడి తర్వాత ఒక చిటికెడు పసుపు పొడి కూడా వేశాను. మొత్తం కలిసి అంతా కలిసి మిక్స్ చేస్తున్నాను. చూడండి, మొత్తం కలిసి మిక్స్ చేస్తున్నాను. మసాలా అనేది మొత్తం కలిసి ఆయిల్లో అనేది మగ్గిపోవాలి. మనకు టమోటా మొత్తం కలిసి మసాలా అనేది పచ్చివాసన అనేది ఉండకూడదు అంటారు కదా, అలా ఉండకూడదు. మొత్తం కలిసి టమోటా కూడా మెత్తగా మ్యాష్ అయిపోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద మాడు అనేది అంతకుండా, కింద అడుగు అనేది మారకుండా నిదానం కలబెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి తేలిపోవాలి. చూడండి, వీడియోలో కనపడినట్టుగా. తర్వాత మనం పుట్టగొడుగులు అనేది నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక ప్లేట్ అవి కూడా వేసేసాను. వేసిన తర్వాత మొత్తం కలిసి ఒకసారి మొత్తం మళ్ళీ కలబెట్టేసుకొని మసాలా అనేది దీనికి పుట్టగొడుగులకు అనేది తగలాలి. మన కారం ఉప్పు అన్నీ తగులితేనే కదా టేస్ట్ వస్తుంది. అలా అనేది మొత్తం కలిసి ఇలా కలబెట్టేసుకొని ఒకసారి చూడండి, వీడియోలో చూపించినట్టుగా మొత్తం అనేది ఒకసారి కలబెట్టేసుకొని నేను చూపించినట్టుగా చాలా సింపుల్గా అయిపోతుంది. ఎవరి చేత కాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కూడా మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఓకేనా? చూడండి, ఇలా వేసిన తర్వాత మళ్ళీ వాటర్ ఏం వేయకుండా కొద్దిసేపు మూత పెట్టేసి అలా పెట్టేద్దాం. ఏమైనా వాటర్ ఉన్నా కానీ ఆయిల్ మొత్తం మసాలా అంతా మొత్తం పడుతుంది. చూడండి ఎలా వచ్చేసిందో మొత్తం కలిసి. ఇలా ఒక 10 minutes ఆగిన తర్వాత చూసాం కాబట్టి మనకు తగినన్ని వాటర్ వేసుకొని మనకు అవి అనేది పుట్టగొడుగులు అనేది ఉడికిపోవాలి, మెత్తగా అవ్వాలి కాబట్టి ఇంకా మూత పెట్టేసేందుకు ఒక 10 minutes మూత పెట్టేస్తూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి ఎలా వచ్చింది అన్నది కూడా. చూడండి, దగ్గరకు వచ్చేసింది. ఒక్కరో మండాలి, ఒక్కరో ఉడకాలని నేను అలా పెట్టాను. మళ్ళీ తర్వాత మళ్ళీ చూశాను. ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది. మనకు రైస్లో కాబట్టి కొద్దిగా ఉంటేనే కాబట్టి మనకు అనేది నేను ఇంకా ఆఫ్ చేస్తున్నాను. ఇంతే సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా అయిపోతుంది. మీకు కూడా చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా మీరు ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకే వీడియో చూసినందుకు బాయ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ. థ్యాంక్ యూ.